హై స్కూల్లో చదువుతున్నాను. గవర్నమెంట్ ఆరోగ్య భద్రత ఆత్మ నిర్భర భారత్ అని అంటుంది. బై 2047 ఎకానమీ షుడ్ డెవలప్. డెవలపింగ్ కంట్రీ షుడ్ బికమ్ డెవలప్డ్ కంట్రీ అని అంటుంది. కానీ ఎక్కడ డెవలప్ అవుతుంది? ఇంట్లో ఆడపిల్లలు ఏడుస్తుంటే వద్దమ్మా ఆడపిల్లలు ఏడవకూడదు, సాక్షాత్తు లక్ష్మీదేవి ఏడుస్తున్నట్టు అంటారు. అదే ఒక ఆడపిల్లని మత చేసి చంపేస్తే అంత కిరాతకంగా అప్పుడు భూమాత క్రోధించదా? ఇదెక్కడ న్యాయం? వి వాంట్ జస్టిస్. స్కూల్ ఎడ్యుకేషన్ హ్యావ్ టు బి చేంజ్. ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి గుడ్ టచ్ ఏది, బ్యాడ్ టచ్ ఏది అనే డిఫరెన్షియేషన్ తెలియాలి. ఆ డిఫరెన్షియేషన్ తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు నెక్స్ట్ ఈ భవిష్యత్తులో రేపటి భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు డెవలప్ అవ్వరు. అసలు నాకు తెలియక అడుగుతా, ఆడమగ సమానత్వం ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఇప్పట్లో అయితే కాదు అనేది ఈ ప్రపంచంలో అన్ని సమాజాల్లో కూడా తెలిసిందే. కానీ సాధనతో అన్ని సమకూరుతాయి అనేది మనందరికీ తెలిసిందే. ఈ నమ్మకంతో ఐక్యరాజ్య సమితి 2030 సంవత్సరం నాటికి గడువు నిర్ణయించింది. రీసెంట్ గా జరిగిన కోల్కతా ఇన్సిడెంట్, కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమ్మాయిలని తక్కువగా చూసే కోణం మారాలి. అమ్మాయిలు ప్రేమాభిమానాలకు, అభిమానం, అనురాగాలకు సూచిక లాంటి వారు. నాకొకటి అర్థం కాదు, అబ్బాయిలు ఏదో చేసుకున్నా సహించే ఈ సమాజం అమ్మాయిలు తనకి తాను నచ్చిన డ్రెస్ వేసుకుంటే ఎందుకు సహించదు? ఎందుకు సహించదు? ఇలా చూసే కోణమే మారాలి అంటున్నాం. ఇలా చూసే కోణం మారినప్పుడు మాత్రమే మన దేశం కూడా బాగుపడుతుంది. అదే మన ఇంట్లో మన అక్క కానీ మన చెల్లి కానీ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మన చూసే కోణం ఎందుకు మారదు? మనం ధైర్యాన్ని ఇస్తే దేశాన్ని గౌరవించినట్టు అవుతాము. హియర్ ఈజ్ యువర్ మదర్, హియర్ ఈజ్ యువర్ సిస్టర్, హియర్ ఈజ్ యువర్ డాటర్. థింక్ అబౌట్ మీ. నాకు ఉంటుంది ఒక అబ్బాయిలో బ్రతకాలని, నాకు కూడా ఉంటుంది. ఎందుకు ఉండకూడదు? మేము ఒక అబ్బాయిలో ఒక మంచి డ్రెస్ వేసుకోవాలని ఉంటుంది, స్వేచ్ఛగా తిరగాలని ఉంటుంది, అండ్ ఇంకా మంచిగా వాళ్ళలాగా విద్యను అభ్యసించాలని ఉంటుంది. విద్యను అభ్యసించి మంచి ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులను, నాతో ఉన్న సహచరులను స్ఫూర్తి నింపాలని నాకు కూడా ఉంటుంది. ఇవన్నీ మీరు ఎందుకు గౌరవించాలి? తప్పక గౌరవించాలి. నెక్స్ట్, ఇవన్నీ మనం చేసినప్పుడు మాత్రమే మన దేశం మనం కోరుకున్నట్టు అవుతుంది. అసలు ఆడపిల్లలు ఏం తప్పు చేశారు? సరే, 20 ఏళ్ళ అమ్మాయి వేసుకున్న డ్రెస్ పట్టి మీకు రేప్ చేయాలనిపిస్తే 4 ఏళ్ల చిన్నారిపై మీకేం కనిపిస్తుందని రేప్ చేయాలనిపిస్తుంది? 70 ఏళ్ల ముసలావిడపై మీకేం కనిపిస్తుందని రేప్ చేయాలనిపిస్తుంది? అసలు ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం? ఇవన్నీ ఆపాలంటే పార్లమెంట్ లో 545 లో 50 dignity of the nation that it gives to the dignity to the woman. Thank you. We want justice. We want justice. We want justice. We want justice. Thank you. Don't educate your son. Don't protect your daughter. Educate your son. Don't protect your daughter. Educate your son. Jai Bharat Mata ki. Jai Bharat Mata ki. Good morning to one and all. Indian cultures have been made. Good morning to one and all. Indian cultures have been made. For watching. For more updates, subscribe to my channel. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.